హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం కొత్త ఫోన్ కొన్నామనుకోండి, కొన్నిసార్లు అందులో మనకు అవసరం లేని యాప్స్ కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. అలా వచ్చిన యాప్స్ లో కొన్నింటిని మనం ఓన్ గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్నింటిని మాత్రం అన్ఇన్స్టాల్ లేదా అట్లీస్ట్ వాటిని డిజేబుల్ కూడా చేసే ఆప్షన్ ఉండదు. సో అలాంటి యాప్స్ గురించి ఇవాల్టి ఈ వీడియోలో నేను ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్ కి సంబంధించిన మనకు అవసరం లేని అన్వాంటెడ్ యాప్స్ ని, దానినే బ్లాట్వేర్ అని కూడా అంటారు, ఆ యాప్స్ ని మనమే ఓన్ గా ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ కి ఎవరైతే న్యూగా చూస్తున్నారో ప్లీజ్ కొంచెం వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. సో మొదటగా దీనికోసం మన మొబైల్లో ఒక చిన్న సెట్టింగ్ అయితే ఆన్ చేయాలి. దానినే డెవలపర్ ఆప్షన్ అని అంటారు. సో దీన్ని ఆన్ చేయడానికి ఫస్ట్ మీ మొబైల్లోని సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. తర్వాత కింద స్క్రోల్ చేసి అబౌట్ ఫోన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇందులో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దానిని ఓపెన్ చేసి ఇక ఫైనల్ గా బిల్డ్ నంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని 7 టైమ్స్ కంటిన్యూగా ప్రెస్ చేయాలి. చివరిగా మన స్క్రీన్ పై నౌ యు ఆర్ ఏ డెవలపర్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ కి వచ్చేసి ఒకసారి మళ్ళీ అబౌట్ ఫోన్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు కింద చూడవచ్చు డెవలపర్ ఆప్షన్ అని కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి కింద యూఎస్బి డిబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ అంటే ఆన్ చేయాలి, అంతే. ఇప్పుడు మన పీసీ ఆర్ ల్యాప్టాప్ లో దీనికోసం ఒక చిన్న ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది కాక ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్ పీసీ డ్రైవర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, కావాలంటే మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఇక పీసీలో మనం ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ అంటే యూఏడిని ఓపెన్ చేయాలి. అలాగే ఇప్పుడు మన ఫోన్ యూఎస్బి కేబుల్ తో పీసీని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఫోన్ స్క్రీన్ పై అలో యూఎస్బి డిబగ్గింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిని చెక్ పెట్టి అలో చేయాలి, లేదంటే మనం కనెక్ట్ చేయలేము. సో ఓపెన్ చేయగానే అది మన ఫోన్ ని వెతకడం ప్రారంభిస్తుంది. సో ఒకసారి కనెక్ట్ కాగానే మన ఫోన్ మోడల్ స్క్రీన్ పై చూపిస్తుంది. ఇప్పుడు మనకు అవసరం లేని యాప్స్ ని ఇక్కడ సెర్చ్ బాక్స్ లో టైప్ చేయాలి. ఎగ్జాంపుల్, నా ఫోన్ లో 2 బ్రౌజర్ యాప్స్ ఉన్నాయి కాబట్టి నాకు అవసరం లేని యాప్ ని నేను అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో ఆ యాప్ పేరు ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ కింద దాని కంప్లీట్ నేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి, అంతే. సింపుల్ గా అది మన ఫోన్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఇది మీరు లైవ్ లో నా ఫోన్ లో చూడొచ్చు. అలాగే ఇంకో యాప్ ని కూడా నేను రిమూవ్ చేసి చూపిస్తా. సో ఈ యాప్ కూడా నాకు అవసరం లేదు కాబట్టి దాని పేరు జస్ట్ మ్యాచ్ అయ్యేటట్లు టైప్ చేయగానే స్క్రీన్ పై వచ్చేస్తుంది. సో అది కూడా సెలెక్ట్ చేసుకొని సేమ్ పక్కనున్న అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయగానే లైవ్ గా రిమూవ్ అయిపోతుంది, చూడండి. అలాగే ఒకవేళ మళ్ళీ ఈ యాప్స్ కనుక మీకు కావాల్సి వస్తే ఇక్కడ సింపుల్ గా ఆల్ ప్యాకేజెస్ ఆప్షన్ పై క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ ని సెలెక్ట్ చేసుకోగానే మనం ఏవైతే అన్ఇన్స్టాల్ చేసామో అవి ఇక్కడ స్క్రీన్ పై క్లియర్ గా కనిపిస్తాయి. జస్ట్ ఇక్కడ రీస్టోర్ పై క్లిక్ చేయగానే మీరు లైవ్ లో చూడొచ్చు, ఇక్కడ న్యూ యాప్ పేరుతో మళ్ళీ ఫోన్ లోని యాప్స్ లిస్ట్ లో కనిపిస్తుంది. సో ఇలా ఎన్నిసార్లు అయినా సరే మనకు కావాల్సినప్పుడు ఎలాంటి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయగలరు. ఇలాంటి మరింత సమాచారం కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బై బాయ్.